దినాలలో కూడా అంతే. ఆ ఎరుకో అనే ఊరికి ఎవరు వస్తున్నారంట? యేసు ప్రభువారు వస్తున్నారంట. ఆ ఊర్లో అందరూ తెలిసిపోయింది కదా ఏమని, యేసయ్య మన ఊరికి వస్తున్నాడంట. అరే అరే యేసయ్య మన ఊరికి వస్తున్నాడంట ఇవాళ, అరే యేసయ్య మన ఊరికి వస్తున్నాడంట, చూద్దాం పదండి అనుకుంటారంట. ఇంకో అరే అరే మంచి కూర్చోరా, అరే అరే ఏంటి యేసయ్య మన ఊరికి వస్తున్నాడంట. యేసయ్య తెలుసా నీకు? ఎవరు యేసయ్య? చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చినాడంట యేసయ్య. యేసయ్య అరే అరే మనం ఏం చేస్తాం? ఆడవాళ్ళు అయితే శారీస్ గురించి అక్కడ 50 రూపీసే అంట చున్నీ, అక్కడ 100 రూపీసే అంట డ్రెస్, అక్కడికి వెళ్తాం మంచి రండి అని ఏం చేస్తాం అందరం అట్లా అనుకోని ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంటాం కదా. అట్లనే యేసయ్య వస్తున్నాడు అనే మాట తెలియగానే ఒక్కొక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి నీకేమైనా సమస్య ఉందా, నీకేమైనా బాధ ఉందా, ఎవరికైనా బాగాలేదా, రండి రండి అక్కడ వెళ్దాం, యేసయ్య వస్తున్నాడు. యేసయ్య చనిపోయిన వారిని కూడా లేపినాడంట. ఏం చేసినాడంటే చనిపోయిన రాజునే లేపినాడు కదా. అవునా నిజమా? అవునారా? చనిపోయిన వాళ్ళు కూడా లేపిండు యేసయ్య. అట్లా అమ్మ మా ఇంట్లో మా వాళ్ళకి బాగాలేదురా, నేను వస్తాను యేసయ్య దగ్గరికి. అట్లా అందరూ వస్తున్నారంట యేసయ్యని చూడడానికి. ఏ ఊరు? ఎరుకో అనే ఊర్లో ఉన్న జనాలు అనమాట. ఆ ఊర్లో జనాలందరూ యేసయ్యని చూడడానికి బయలుదేరినారు. ఇంకా ఒకరు పోయి ఇద్దరు పోయి నలుగురు పోయి 8 మంది, అట్లా చాలా మంది జనాలు అయిపోయినారు. అరే నేను కాదురా, అరే అదాన్ని వస్తున్నా, నేను కూడా వస్తున్నా, యేసయ్యని చూస్తాను, నేను కూడా యేసయ్యని చూస్తాను. ఎందుకంటే నా కాలు బాగాలేదు, నా కాలు గుంటి కాలు, దేవుడు నా కాలు బాగు చేస్తాడా అంటే అవునురా బాగు చేస్తాడు, పదా రారా అంటే ఆ కుంటోడు కూడా వదిలేసి వెళ్ళిపోయారు పాపం. ఎంతమంది అనుకుంటూ వెళ్ళిపోయినారు. అట్లా చాలా మంది జనాలు అనమాట. హెల్త్ బాగాలేని వాళ్ళు, వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా యేసయ్యని చూడడానికి ఎక్కడికి వచ్చినా ఎరుకో అనే ఊర్లో, ఎరుకో అనే ఊర్లో ఉన్న జనాలు అందరూ వచ్చేసినారు యేసయ్యని చూడాలని. వచ్చేస్తే ఆ యేసయ్య ఎరుకో గుండా ఆ ఊర్లోంచి వెళ్తున్నప్పుడు ఏమైందంటే జనాలు అందరూ వచ్చేసినారు యేసయ్యని చూద్దాం అని. అయితే అప్పుడు ఏమైందంటే అదే ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏంటంటే జక్కయ్య. ఏం పేరు? జక్కయ్య అనే ఒక అతను ఉన్నాడు అన్నమాట. అది చాలా పొట్టి ఉంటాడు చాలా. అయితే పొట్టోడే కానీ చాలా బొజ్జులు ఎక్కువ ఉంటాయి ఆయనకి. పొట్టోళ్ళకి ఏముంటారు? తెలివి ఉంటుంది బాగా కదా. నువ్వు రాసి ఇంత పొట్టోడు అనుకుందాం, ఓకేనా? చాలా పొట్టి ఉన్నాడు అనమాట జగ్గయ్య. అది మా బాడీ తీసుకుందాం తను కిరణ్. అయితే చాలా పొట్టిగా ఉన్నాడు జగ్గయ్య. అయితే పొట్టోడికి చాలా బ్రెయిన్ ఉంది. ఈయన ఏం పని చేసేవాడు అంటే జగ్గయ్య వాళ్ళ ఊరి పేరేంటి? ఎరుకో అనే ఊర్లోనే ఈ జగ్గయ్య ఉన్నాడనమాట. ఈ జగ్గయ్య చేసే పని ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటాడు. పన్ను, ఇంటి పన్ను, పంపు పన్ను అంటారు కదా, అలాంటిదే అనమాట. ఇది కూడా ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఏంటి బిల్లు కట్టావా లేదా నెల? ఎప్పుడు కడతావు? ఇగో లాగేసుకుంటాడు. అలాంటి మనిషి అనమాట. మంచిగా మాట్లాడు జగ్గయ్య. యాక్చువల్గా పన్ను 2 రూపాయలు కట్టాలైతే ఇవ కింద అంటే 2 రూపాయలేగా కట్టేదంటే 2 కాదు, నేను పొట్టోని ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చా. ఎంత శ్రమ పడ్డా తెలుసా నేను? నాకు 4 రూపీస్, నాకు 8 రూపీస్ అంటే నా దగ్గర రూపాయలు కట్టాల్సి వస్తే 40 తీసుకున్నాను. అట్లా ఎక్స్ట్రా డబ్బులు తీసుకునేవాడు అనమాట. ఎవ్వరు ఆయన దగ్గర కనికరమే లేదు. చాలా కోపిష్టి, మంచివాడు కాదు. ఎవరు? మీరా? నేనా? ఎవరు? మన జగ్గయ్య అనమాట. కానీ చాలా తెలివి ఉంది ఆయనకి. అయితే జగ్గయ్య అంటే ఎవరికి ఇష్టం ఉంటుందా? అప్పుడు మంచోడైతే ఎవరైనా ఇష్టపడతారు. పోనీ మంచోడైతే జగ్గయ్య ఫర్ ఎగ్జాంపుల్ తీర్థన పన్ను కట్టాలనుకున్నాం. అయ్యా నా దగ్గర లేవయ్యా, రేపు కడతాయ్యా. అట్లనే ఆ ఎరుకో ఊర్లో జగ్గయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు. ఒక్క పర్సన్ కూడా జగ్గయ్య అంటే అస్సలు ఇష్టం లేదనమాట.
జక్కయ్య వస్తుంటే ఇట్లా వెళ్తున్నాడు, పొట్టోడు వెళ్తున్నాడు, పొట్టోడు అగో అగో పొట్టోడు పొట్టోడు ఇదే ఈ పొట్టోడే నా దగ్గర పన్ను కొంచెం కట్టాలి మనకి ఎక్స్ట్రా తీసుకున్నాడు వచ్చి అని వాళ్ళ నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటున్నారు. ఎవరిని? జక్కయ్య. ఎవరైనా మెచ్చుకుంటారా జక్కయ్యని? ఎవ్వరు మెచ్చుకోవట్లేదు. అలాంటి అయినా కానీ జక్కయ్య ఎవరిని తిట్టినా నాకు అనవసరం, నాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయా లేవా అంతే అనేసి మంచిగా చాలా ధైర్యంగా, అంత పాపం చేసినా కానీ చాలా ధైర్యంగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. జక్కయ్య ఈ పొట్టోడికి కూడా ఏమైంది తెలిసింది. ఏమని? యేసయ్య ఎరికో అనే ఊరికి వస్తున్నాడు అనే విషయం తెలిసింది. ఎట్లా తెలిసిందంటే పన్ను కట్టించుకోవడానికి వెళ్తుంటే జనాలందరూ వెళ్తున్నారు. అరే ఆగురా ఆగు ఆగు నేను కూడా వస్తున్నా ఆగు అనేసి ఇట్లా అనుకుంటూ అందరు వెళ్తా ఉంటే ఇప్పుడు జక్కయ్య అన్నాడు కదా పన్ను కట్టాలి కదా, ఇవ్వు నా పన్ను. నీ పన్ను తర్వాత కడదాము, నాకు అసలు అక్కడ యేసయ్య వచ్చిందంట, నేను యేసయ్యని చూస్తా అనేసి అందరు వెళ్తా ఉంటారు అనమాట. వెళ్తుంటే అప్పుడు జక్కయ్య ఏంటి యేసయ్య ఎవరు అనేసి జక్కయ్య కూడా ఆలోచన స్టార్ట్ అయ్యి యేసయ్యని చూడాలి అనే ఆశ స్టార్ట్ అయింది. ఏంటి అంత గొప్పవాడా యేసయ్య, అంత గొప్పవాడా, యేసయ్య నేను కూడా చూస్తా అని ఎవరు అనుకున్నారు? జక్కయ్య అనుకున్నాడు. అనుకొని ఏం చేసినాడు అంటే మెల్లగా అరే యేసయ్య ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి జనాలందరూ చాలా మంది ఉన్నారనమాట. చాలా మంది గుంపు కూడా ఉన్నారు. ఉంది, చాలా గుంపు కూడా ఉన్నారు. గుంపు కూడా ఉండేసరికి వెళ్ళి జక్కయ్య కొంచెం జరగవా, నేను యేసయ్యని చూస్తా, కొంచెం జరగవా, నేను యేసయ్యని చూస్తా అని అడుగుతుంటే అసలే మనోడంటే వారికి ఇష్టం లేదు. ఎవరైనా జరుగుతారా? ఎప్పుడు జరగట్లేదు. పో కొట్టుడపో, అసలు నాకే కనిపిస్తలేదంటే నాకు ఇంతమంది జనాలు ఉన్నారు, అసలు కొంచెం కూడా కనిపించలేదు నాకు, పోరపో అని తిడుతున్నారు. ఎవరు కూడా హెల్ప్ చేస్తలేదు. అయితే ఆ టైంలో వీడియో వచ్చింది. అది కూడా మేడి చెట్టు అనమాట. ఏం చెట్టు ఇది? మేడి చెట్టు ఎక్కేసినాడు. మేడి చెట్టు ఎక్కి యేసయ్య చూద్దామని చూస్తా ఉన్నాడు ఇలా ఇలా. అప్పుడు యేసయ్య కనిపించినాడు. ఎవరికి? జక్కయ్యకి యేసయ్య కనిపించినాడు. ఓహో యేసయ్య ఎంత గొప్ప దేవుడా, ఇలా ఉన్నాడా అని చాలా ఆశగా చూస్తా ఉన్నాడు యేసయ్యని. చూస్తుంటే యేసయ్యకి ఆ మేడి చెట్టు కూడా ఇలాంటిది అనమాట. మేడి పండు పైకి ఎలా ఉంటది, బాగుంటది, లోపల పొట్ట విప్పి చూస్తే పురుగులే. మన జక్కయ్య కూడా పైకి బాగానే ఉంటాడు కానీ లోపలన్నీ పాపాలే, మంచివాడు కాదనమాట జక్కయ్య. అయితే జక్కయ్యని యేసయ్య గమనించినాడు. యాక్చువల్గా అంతమంది జనం అంతా భూమి కూడా ఉన్నారు కదా, అలా అంత గుంపు జనంలో కూడా యేసయ్య ఎవరిని చూసినాడు? జక్కయ్యని చూసి ఏం చూసినాడు అంటే అందరినీ విడిచిపెట్టేసి జక్కయ్య కోసం వచ్చినాడా లేదా? ఉన్నాడు యేసయ్య ఇక్కడ. యేసయ్య దగ్గరికి వచ్చేసినాడు అనమాట. వచ్చి ఏమన్నాడంటే జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగు, నేను మీ ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు. ఏకంగా పేరు పెట్టి పిలిచేసినాడు. ఎవరికైనా పేరు తెలుస్తుందా? అట్లా తెలియదు కదా అసలు. యేసయ్య ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు జక్కయ్యని చూడలేదు. జక్కయ్యకి కూడా యేసయ్య అంటే ఎవరో తెలియదు. ఫస్ట్ అంటే యేసయ్య ఏమంటున్నాడంటే జక్కయ్యని పేరు పెట్టి పిలిచినాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి వస్తా అనగానే జక్కయ్య షాక్ అయిపోయినాడు. ఏంటి యేసయ్యకి నా పేరు కూడా తెలుసా, నన్ను పేరు పెట్టి పిలిచినాడు ఏంటి అని. వెంటనే జక్కయ్య ఏం చేసినాడంటే వెంటనే చెట్టు దిగేసినాడు. చెట్టు దిగి యేసయ్య ఇంటికి వస్తా అనగానే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు. తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మంచి భోజనం పెట్టాడు అనమాట. పెట్టి యేసయ్య రాగానే అమ్మో యేసయ్య ఇంత గొప్ప దేవుడు మా ఇంటికి వచ్చినాడా అని చాలా పాపిని కదా అని తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు యేసయ్య దగ్గర. ఎవరు? జక్కయ్య ఒప్పుకొని ఇంతకు ముందు తను అన్ని ఎక్స్ట్రా మనీ తీసుకునేవాడు కదా పన్నులు. అయితే అవన్నీ కూడా ఏం చేసినాడు అంటే యేసయ్య దగ్గర ఒప్పుకొని యేసయ్య నేను పాపినయ్యా, ఇప్పటి నుంచి నేను ఏం చేస్తా, ఇలా ఎక్స్ట్రా పన్ను తీసుకోను. ఎవరి దగ్గర అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నానో వాళ్ళందరికీ ఏం చేస్తా, తిరిగి నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా యేసయ్య అని చెప్పేసి యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు అనమాట. తన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత యేసయ్య ఏమన్నాడంటే అవునా జక్కయ్య, సరే నీ పాపాలన్నీ నేను క్షమించేశాను, ఇప్పటి నుంచి నువ్వెవరి, నా బిడ్డవే, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే, నీ ఇంటికి ఏమైంది ఇప్పుడు, రక్షణ వచ్చింది అని చెప్పేసి యేసయ్య చెప్పాడు అనమాట. అర్థమైన స్టోరీ. ఈ స్టోరీలో జక్కయ్య ఏం చేసినాడా, చెట్టు దిగనగానే అమ్మో ఇప్పుడు రాలే, అమ్మో నా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నేను అక్కడిక్కడ అసలే నేను అందరి దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకుంటుంటాను,
ఏసయ్య ఏమంటాడో ఏమో అని ఏసయ్య తర్వాత వస్తాడు. ఏసయ్య దిగుతా కానీ మా ఇంటికి వద్దులే ఏసయ్య ఇట్లా అన్నాడా? వెంటనే ఇమీడియట్గా చెట్టు దిగినాడు. చెట్టు దిగేసి వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంట్లో భోజనం పెట్టినాడు. ఇంకా ఏసయ్య దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అవునా కదా? చూడండి పిల్లలు, అక్కడున్న ఊర్లో జనాలందరూ అనుకుంటున్నారంటే ఏంటి ఏసయ్య ఏంటి ఇంత మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరింటికి వెళ్ళాలి ఏసయ్య? జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడేంటి? ఆ పొట్టోడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడేంటి? ఆ పొట్టోడు ఇంట్లో తింటాడేంటి అని అనుకున్నారంట అందరూ. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఏసయ్య ఎవరిని ప్రేమించండి అన్న లోకంలో ఎవ్వరు ప్రేమించకపోయినా జక్కయ్యని అందరూ తిట్టేవాళ్ళే, జక్కయ్యని అందరూ ఆశ్రయించుకునే వాళ్ళే. కానీ జక్కయ్యని ఎవరు ప్రేమించినారు? ఏసయ్య ప్రేమించినారు. ఏసయ్య దృష్టిలో పొట్టి పొడవు లావు సన్నము ఇంకా వాళ్ళు పాపి అని దేవుడు ఎవరిని కూడా జడ్జ్ చేయడు. అందరి దగ్గరికి దేవుడు వస్తుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు అనమాట. చూడండి పిల్లలు, ఇప్పుడు నువ్వంటే కూడా ఏసయ్యకి ఇష్టమే, అవునా కాదు? అందుకోసం మీరు కూడా ఏసయ్య జక్కయ్యని ప్రేమించినాడు కాబట్టి జక్కయ్య దగ్గరికే వెళ్ళాడు, అవునా? కాబట్టి పిల్లలు, లెసన్ విన్న మీరందరూ కూడా జక్కయ్య తన పాపాలను ఒప్పుకోగానే ఏమైపోయింది? జక్కయ్యని దేవుడు క్షమించినాడా లేదా? క్షమించినాడు. ఇప్పుడు జక్కయ్య జీవితం అంతా మారిపోయింది. ఇంతకుముందు తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారంటే అరే అరే పొట్టోడు కాదు జక్కయ్య ఇప్పుడు ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అదే ఆ జక్కయ్య తను మంచిగా మారిపోయాడు, ఇప్పుడు మంచుకున్నాడు అని మంచి సాక్ష్యము జక్కయ్య గురించి ఇస్తా ఉన్నారు అనమాట. ఇంతకుముందు అటు ఇచ్చున్నారు ఎవరైనా? జక్కయ్యని తిట్టిన వాళ్ళే ఇంతకుముందు, అవునా? ఇప్పుడు జక్కయ్య జీవితం అంతా మారిపోయింది, మంచోడు అయిపోయినాడు. ఇప్పటి నుంచి ఏమంటారు? అరే ఇన్న అబ్రహాం కుమారుడు ఏసే బిడ్డ జక్కయ్య అని చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకని? జక్కయ్య తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు ఏసయ్య దగ్గర. ఒప్పుకున్నాడు కాబట్టి ఏసయ్య జక్కయ్యని తన బిడ్డగా చేర్చుకున్నాడు. వింటున్నారా పిల్లలు? అర్థమైందా? మీరు కూడా జక్కయ్య అయితే పాపి అయినా సరే ఏసయ్య చూడాలని ఆశకున్నాడంట. బైబిల్లో ఉంది, ఏసయ్య ఎవరో అని చూడగోరేగా ఉంటుంది. ఏసయ్య ఎవరో అని చూడాలని ఆశ తనలో ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అంతమంది ఉన్నా కానీ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు శుద్ధిపరిచాడు. అమ్మో ఆ బిడ్డ నన్ను చూడాలని ఇష్టపడుతుంది, నేను వెళ్తా అని ఏసయ్యనే జక్కయ్య దగ్గరికి వచ్చినాడా లేదా? అట్లనే పిల్లలు, ఏసయ్య జక్కయ్య దగ్గరికి ఏ విధంగా అయితే వెళ్ళి జక్కయ్యకి రక్షణ ఇచ్చినాడో, జక్కయ్య ఇంటిని రక్షించినాడో, జక్కయ్య జీవితాన్ని మార్చివేశాడో, నీ కోసం నా కోసం కూడా దేవుడు ఏం చేసినాడు నాన్న? మంచి దేవుడు ఆయన. ఎప్పుడు కూడా పరిశుద్ధుడు అని ఆయన పరలోకంలో మంచి దూతల మధ్య ఉండే దేవుడు. ఆయనకి ఏమవసరం మన దగ్గర రావడానికి, ఈ లోకానికి రావడానికి కదా? అంత మంచి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి కేవలం నీ కోసం నా కోసం ఏం చేసినాడు దేవుడు? ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి మనం చేతులతో చేసిన పాపాల కోసం ఏం చేసినాడు? చేతులకి శిలలు కొట్టించుకున్నాడు. కాళ్ళు అసలు యాక్చువల్ ఎవరికి రావాలి శిక్ష? మనకి రావాలి, మనల్ని సిలువేయాలి, అవునా? కానీ దేవుడు ఏం చేసినాడు అంటే నీ కోసం నా కోసం మనల్ని వెతుక్కుంటూ ఏసై వచ్చినాడు ఈ లోకానికి. అయ్యో నా బిడ్డకి నరకం వద్దు, నా బిడ్డకు పరలోకం ఇవ్వాలి, నేను నా బిడ్డ జీవితాన్ని మార్చివేయాలని ఏసై ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టినాడు. అంతేకాదు ఏసయ్యని మీరు కూడా ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోకి రా ఏసయ్యా అని మీరు టైం వేస్ట్ చేయకుండా, జక్కయ్య టైం వేస్ట్ చేసినాడా? టైం వేస్ట్ చేయకుండా ఏసయ్యని మీరు అడిగితే ఏసయ్య మీ హృదయంలోకి వస్తాడు. జక్కయ్యని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు, అవునా కాదా? జక్కయ్య మారిపోయినాడా లేకపోతే అట్లనే ఉన్నాడా? మారిపోయినాడు కదా. దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తున్నాడు. చూడండి పిల్లలు, మీ పట్ల ఏదో ఒక ప్రణాళిక ఉంది కాబట్టే మీరు ఇక్కడికి వస్తున్నారు, అవునా? కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే జక్కయ్యలాగా ఉన్న వాళ్ళైతే దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా జక్కయ్య కూడా నిన్ను అడిగినప్పుడు నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు క్షమించావంటే ఏసయ్యా, నా పాపాలు క్షమించేసయ్యా, నా హృదయంలో రాయేసయ్యా, నేను ఇంత టైం వేస్ట్ చేయలేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా నా జీవితాన్ని మార్చేసయ్యా. ఇంత ఎవ్వరు చూడండి పిల్లలు, జక్కయ్యను అంతమంది నెగ్లెక్ట్ చేసినారు కదా, కనీసం జరగండి కొంచెం ఏసయ్య చూస్తా అంటే కూడా ఎవ్వరు జరగలేదు, అవునా? కానీ మనల్ని అందరినీ తిట్టినా, లోకం దృష్టిలో మీరు చిన్న చూపు చూసినా, లోకం దృష్టిలో మీరు ఎలా ఉన్నారని దేవుడు ఎవరు చూస్తున్నాడు నాన్న?
మిమ్మల్ని చూస్తున్నాడు. మీకోసమే ఏసై వచ్చినాడు ఈ లోకానికి. పాపం జగ్గేం జరగమంటే ఎవ్వరు జరగలేదు, కానీ ఏసై ఏం చేసినాడు? ఏసైనే జగ్గే దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఆ జనాలు ఎంత వస్తాడు, మిమ్మల్ని అందరినీ మీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఇప్పుడు మీరు ఏసై బిడ్డగా మారుతారు. ఏసై బిడ్డగా మారిన తర్వాత ఏసై మీ లైఫ్ ని మంచిగా చేస్తాడు. జగ్గే జీవితాన్ని ఏ విధంగా అయితే మార్చున్నాడో మీ